ఇవాళ ఏమంటాడు రేవంత్ రెడ్డి, మన జూబ్లీ హిల్స్లో ఎవరన్నా తెలుసో ఏంటిది చెప్తే చాలా ఉన్నాయి. జూబ్లీ హిల్స్ డివిజన్లో తెలుసో తెలియకో మీరు ఎవరైనా కాంగ్రెస్ కోటేషన్ అనుకో, ఏమంటాడు, ఏ అక్కజల్లెలు ఎవరు మహాలక్ష్మి అడుగుతలేరు, ఊకే టీఆర్ఎస్ వాళ్ళే మాట్లాడుతురు, మహాలక్ష్మి ఎగబెట్టినే నాకు ఓటేసినరు అంటాడు. అంటాడా? అవ్వాతాతలు ముసలోళ్ళు ఉన్నారు, ఏ 4000 పింఛన్ మర్చిపోయిన వాళ్ళు అడుగుతలేరు, నేను ఇప్పుడు మొదలే ఇస్తానా ఇయ్యలేదు, నేను 4000 పింఛన్ ఇవ్వకపోయినా నాకు ఓటేసింది ఇక నేను ఇచ్చేదే లేదు పో అంటాడు. మేము ఏమని అడగాలి అసెంబ్లీలో? మేము మీకోసం గట్టి కొట్లాడాలంటే రేవంత్ రెడ్డి నువ్వు 4000 పింఛన్ ఇవ్వలేదు కనుక, అవ్వా తాతలకు ఎగబెట్టినవు కనుక, మహిళలకు 2500 ఇవ్వలేదు కనుక, తులం బంగారం ఎగబెట్టినవు కనుక, ఆడపిల్లలకు స్కూటీలు ఇవ్వలేదు కనుక నిన్ను తుక్కొడగొట్టిన జూబ్లీ హిల్స్లో ఇప్పుడన్నా ఇస్తావా ఇయ్యవా అని గల్ల పట్టుకొని అడుగుతాం గట్టిగా. అడగాలన్నా వద్దా? మీకోసం మేము కొట్లాడాలన్నా వద్దా? రేపు మేము లేచి కొట్లాడితే ఏమంటాడు, ఏ నువ్వు 4000 పింఛన్ ఎంత చెప్పినా నాకే వేసిండ్రు అంటాడు. ఏ నువ్వు మహాలక్ష్మి ఇవ్వలేదు అన్నా నన్ను గెలిపేయలేదా నువ్వేం మాట్లాడతావు అంటాడు. అంటే రేవంత్ రెడ్డి నోరు ముయించాలంటే, రేవంత్ రెడ్డి మీకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి జూబ్లీ హిల్స్లో మీరు సురుకు పెట్టాలి అందరు కలిసి. ఇది ఒక మీకే లాభం కాదు, మొత్తం తెలంగాణకు లాభం అవుతుంది. అందరు మీదిక్కు చూస్తున్నారు తెలంగాణ వాళ్ళు. ఎందుకు? మా జూబ్లీ హిల్స్ అక్క చెల్లెళ్ళు, మా అన్నదమ్ములు తెలివైన వాళ్ళు. ఇవాళ జూబ్లీ హిల్స్లో గట్టిగా కర్రు కాల్చి వాత పెడితే మొత్తం తెలంగాణలో మహాలక్ష్మి వస్తుంది, మొత్తం తెలంగాణలో 4000 పింఛన్ వస్తుంది, మొత్తం తెలంగాణలో 15,000 రైతు బంధు వస్తుందని అందరూ మీదిక్కు చూస్తున్నారు. మరి అందరి ఆశలు నిజం చేస్తారా? ఏం చేస్తారు? ఏం చేయాలి మరి? దేనికి? మర్చిపోవద్దు దయచేసి. ఇలా రజకుల ఆత్మగౌరవం పెంచింది కేసీఆర్. చాకలి ఐలమ్మ గురించి ఎవరు పట్టించుకోలే. కేసీఆర్ గారు వచ్చినాకనే చాకలి ఐలమ్మ గారి గొప్పతనాన్ని రాష్ట్రానికి చెప్పి అసెంబ్లీలో మాట్లాడి ఆ అమ్మగారి జయంతిని వర్ధంతిని అధికారికంగా జరిపిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ. ఇలా మీకు ఫ్రీ కరెంట్ ఇచ్చిండు, మీరు అడగలే. ఎన్నికల్లో చెప్పకపోయినా మా రజకులకు మా నాయి బ్రాహ్మణులకు కరెంట్ బిల్ లేకుండా చేసిండు. ఊర్లలో కానీ హైదరాబాద్లో కానీ ఏదో ఇస్త్రీ పెట్టి బతికేటోళ్లకు కరెంట్ బిల్ కట్టలేకపోతున్నారు. వాళ్ళు బతకాలని చెప్పి 250 యూనిట్ల దాకా ఉచిత కరెంట్ ఇచ్చిండు కేసీఆర్. ఇగో రేవంత్ రెడ్డి వచ్చినాకనేమో బిల్లులు పంపుతుండు. నాకు ఎవరో తెచ్చిచ్చిర్రు జూబ్లీ హిల్స్కి వెళ్ళి. ఇది రేవంత్ రెడ్డి వచ్చినాక ఆనాడు కేసీఆర్ ఏమో ఇస్త్రీ పెట్టలకు ఫ్రీ కరెంట్ ఇస్తే, ఇది ఎవరి పేరు ఉన్నదంటే మధురాబాయ్ అట. ఎక్కడుంటుంది? రెహమత్ నగర్. మధురాబాయి ఇస్త్రీపేట దుకాణం రెహమత్ నగర్ మన జూబ్లీ హిల్స్లో. ఎంత బిల్లు వచ్చిందంటే 55,998 బిల్లు పంపిరు మధురాబాయికి. ఇక ఆమె ఏం కావాలి? ఇడిచిపెట్టు. ఇది మధురాబాయి కరెంట్ బిల్. ఇది రెహమత్ నగర్లో మీ దగ్గర కేసీఆర్ ఏమో ఫ్రీ కరెంట్ ఇచ్చిండు, రేవంత్ రెడ్డి ఏమో 55,000 బిల్లు కట్టమ్మా అని మధురాబాయికి పంపిండు. ఇది ఇంకోటి బాలమణి ఎక్కడుంటుంది? బోర్బండలు ఉంటుందట. బోర్బండలు ఉండే బాలమణి ఇస్త్రీపెట్టే దుకాణానికి 31,723 బిల్లు పంపిండు రేవంత్ రెడ్డి. కేసీఆర్ ఏమో ఫ్రీ, రేవంత్ రెడ్డి ఏమో 31,000 బిల్లు పంపిండు. అంటే బిల్లు మంచిగా పంపినామని ఓటేస్తామా? రేవంత్ రెడ్డి 31,000 పంపినావు, దాన్ని నీకే వేస్తామందామా? ఏమందాం మరి? ఆలోచన చేయండి. రేపు ఈ బిల్లు లాగాలంటే రేవంత్ రెడ్డి గూబ గుయ్యం అనిపించాలి మీరు జూబ్లీ హిల్స్లో.